ప్రకృతిలో పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. కొంతకాలంగా పిచ్చుకలు కనుమరుగయ్యాయి. ఆహారం లేకపోవడంతో వాటి జాడ కనిపించడం లేదు. కనుమరుగవుతున్న జీవుల పట్ల కారుణ్యం ప్రదర్శించాలంటూ విశాఖలో ఉద్యమానికి నాంది పలికింది గ్రీన్ క్లైమేట్ సంస్థ. పక్షులకు ఆహారాన్ని అందించడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం. ఇళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను వృధాగా పడేయవద్దని విశాఖవాసులను కోరుతున్నారు సంస్థ నిర్వాహకులు. ఆహారాన్ని దుర్వినియోగం చేయకుండా విహంగాలకు పంచాలంటూ పోస్టర్ను రిలీజ్ చేశారు. పక్షులకు ఆహారాన్ని అందించి వాటి ఆకలిని తీర్చాలని సంస్థ ప్రతినిధులు నిర్ణయానికి వచ్చారు. ఆహారాన్ని ఇవ్వాలనుకున్న వారు ఫోన్ చేస్తే తీసుకువెళ్తామంటున్నారు. సో మనకి పనికిరాని పదార్థాలు మిగతా వాటికి పనికొస్తాయి. జీవులన్నిటికీ ఏదో విధంగా మనకి ఇవ్వగలిగిన రూపంలో కొంచెం నీరు, తర్వాత ఆహారం మనకి పనికిరాంది పెట్టవచ్చు. లేదు అంటే కొంచెం డబ్బులు పెడితే ఒక గింజలని కానీ పక్షులకి ఏదైనా మనం పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటి పట్ల కారుణ్యం వహించి వాటికి కూడా మనమే కాదు అవి కూడా జీవిస్తేనే మనం జీవిస్తామన్నది అందరికీ తెలియజేయాలన్నది ఈరోజు ముఖ్య ఉద్దేశం అండి. పక్షుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలంటూ సంస్థ నిర్వాహకులు కోరుతున్నారు.